మరి చెప్తున్నారు వాళ్ళు. సార్ ఇక్కడ కొంచెం ప్రశాంతంగా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరే విధంగా అనుకోవద్దు. మనకి నేను ఇప్పటి వరకు టీంలో వెళ్తున్న కొద్దీ నాకు మన ఫిజిక్స్ వాళ్ళకే కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడ్డారని అనిపించింది. అది ఎందుకంటే ఈ ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనేది కొంచెం అందరికీ సరైన అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే మనం ట్రైనింగ్‌లప్పుడు దీని గురించి వివరించుకోలేదు. మిగతా మ్యాథ్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్‌లప్పుడు కూడా ప్రీ రిక్విజిట్ పీరియడ్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముందుగానే అన్ని లెసన్ ప్లాన్‌లు అన్నీ రాసుకున్నారు. మనకు ఈ ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనేసరికి కొంత అవగాహన లేక పాత పద్ధతిలోనే బోధన జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రీ రిక్విజిట్ పీరియడ్, టీచింగ్ పీరియడ్, ప్రాక్టీస్ పీరియడ్ అని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఇంతకీ ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి సార్ స్టెప్స్ మనకి ప్రీ రిక్విజిట్ పీరియడ్ పూర్వభావనలు అంటే ఒక లెసన్ స్టార్ట్ చేయడానికి విద్యార్థికి కావలసినటువంటి పూర్వభావనలు ఏమిటి అనేదే ఆ పీరియడ్‌లో అంటే 45 నిమిషాల పీరియడ్‌లో చెప్పడం జరుగుతుంది. ఈ 45 నిమిషాలు కొంతమంది అనొచ్చు. ఇది 45 నిమిషాలు ఎలా చెప్పాలి? అంత అవసరం ఉంటదా? లేదా అంత టైము దీనికి ఎక్కడ కేటాయించాలి? అనేది జనరల్‌గా వచ్చేటటువంటి ప్రశ్న. అయితే ఇక్కడేంటంటే ఫస్ట్ స్టెప్ మైండ్ మ్యాపింగ్. అది ఆల్రెడీ ఉన్నదే. తరువాత మైండ్ మ్యాప్‌లో కూడా పూర్తిగా ఎంటైర్ లెసన్ సంబంధించి మైండ్ మ్యాప్ చేస్తాం. ఇక రెండవ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ త్రూ డిస్కషన్. చర్చ ద్వారా ప్రీ రిక్విజిట్స్ ఐడెంటిఫికేషన్ చేయడం. అంటే ఇక్కడ ఉదాహరణతో సహా మీకు చెప్తాను. ప్రస్తుతానికి స్టెప్‌లు ఒకసారి చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ త్రూ డిస్కషన్. డిస్కషన్ ద్వారా ఆ లెసన్‌కి సంబంధించి పూర్వభావనలు ఏమి కావాలో ఐడెంటిఫై చేయడం. మరి ఈ ఐడెంటిఫికేషన్ చేయడము అంటే ఇప్పుడు ఉదాహరణకి నెక్స్ట్ స్ స్లైడ్ చూడండి. ఇక్కడ 8థ్ క్లాస్ 9థ్ లెసన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. ఈ లెసన్ చూసినట్లయితే ఇక్కడ చాప్టర్‌లో స్టార్టింగ్‌లో ఈ యాక్టివిటీ 1 అనే దాని పైన 2 పేరాలు, 3 పేరాలు రాసున్నాయి. ఈ 3 పేరాలని మనం చదివినట్లయితే క్లియర్‌గా ఈ పాఠంలోకి వెళ్ళడానికి విద్యార్థికి ఉండవలసిన లేదా కావలసిన పూర్వభావనలేంటనేది అర్థమవుతది. ఇక్కడ మీరు చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లోనే ఇక్కడ మౌసు ఇక్కడ పెట్టాను చూడండి. లెట్ అస్ రివైజ్ ద యాక్టివిటీ అండ్ డూ ఇట్ నౌ అన్నారు. అంటే ఆల్రెడీ మీరు కింది తరగతుల్లో ఈ యాక్టివిటీ చేశారు. అదొకసారి మళ్ళీ మనం చేద్దాము అని ఈ 8వ తరగతి 9వ లెసన్ దగ్గర ఇవ్వడం జరిగింది. అంటే ఇది క్లియర్‌గా మనకి ప్రీ రిక్విజిట్ కింద ఈ యాక్టివిటీని తీసుకోవచ్చు. మీరు హ్మ్. కరెక్ట్‌గా ఈ పుస్తకంలో నెక్స్ట్ పేజీ తిప్పి చూసినట్లయితే మీకు 9.1 అని స్టార్ట్ అవుద్ది. అంటే ఆ 9.1 అని ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచి అసలు లెసన్ స్టార్ట్ అయిద్దనమాట. దానికంటే ముందు ఉన్నదంతా కూడా ప్రీ రిక్విజిట్ కింద వస్తది. అదే 10థ్ లెసన్‌కి వెళ్ళేసరికి 10.1 అని ఫస్ట్ పేరా కాగానే ఉంది. అక్కడ దాని గురించి కూడా చెప్తాను. ముందు ఇక్కడ చూడండి. ఇక్కడ దీంట్లో చూసినట్లయితే ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనే లెసన్‌కి ఈ యాక్టివిటీ ప్రీ రిక్విజిట్ అవుతుంది. కానీ ఇవే కాకుండా మనము ఆ పీరియడ్‌లో ఏం చెప్పాలి? వాడికి ఏమి వచ్చి ఉండాలి అంటే ఇది దయచేసి ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదంతా 7థ్ క్లాస్‌లో ఉంది. యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? ఆ సర్క్యూట్‌లో ఏముంటాయి? అట్లనే కండక్టర్స్ అంటే ఏంటి? ఇన్సులేటర్స్ అంటే ఏంటి? దానికి సంబంధించిన సింబల్స్ ఇవన్నీ ఐడెంటిఫైడ్ ప్రీ రిక్విజిట్స్. సెకండ్ స్టెప్ అనుకున్నాం కదా ఇందాక మనం. ఆ సెకండ్ స్టెప్‌కి ఐడెంటిఫైడ్ ప్రీ రిక్విజిట్స్ అన్నమాట. ఇవన్నీ మనము రాయొచ్చు బోర్డ్ మీద లేదా ఇట్లే ఎక్కడి నుంచైనా ఆహ్, ఏది కాపీ చేసి దాంట్లో ఐఎఫ్‌పిలో గాని ఎక్కడైనా డిస్‌ప్లే అయినా చేయవచ్చు. లేదా చార్ట్ మీదైనా రాసుకోవచ్చు. మాక్సిమం ఇవి 45 నిమిషాలు. అంటే ఇది రీడింగ్ ఫస్ట్ స్టెప్పు మనము సెకండ్ స్టెప్ ఇక్కడ చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ త్రూ డిస్కషన్.
అవి ఐడెంటిఫై చేసాం. ఏవేంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏంటి? సర్క్యూట్‌ని ఎలా గీస్తాం? దానిలో సింబల్స్ ఏంటి? ఇన్సులేటర్స్ ఏంటి? కండక్టర్స్ ఏంటి? అనేది కంపల్సరీ మనము రాయాలి. తర్వాత రీడింగ్ ద ప్రీరిక్విజిట్. థర్డ్ పాయింట్ ఏంటంటే రీడింగ్ ద ప్రీరిక్విజిట్స్. మనం బోర్డు మీద రాసి వాడి దగ్గర మనం చదవడం, పిల్లలతో కూడా చదివించటం ఇది చేయాలి. అంటే ఈ ఇది చేసినట్లయితే ఆ లెసన్‌లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా పిల్లవాడు అర్థం చేసుకుంటాడనేది మెయిన్‌గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ థర్డ్‌ది రీడింగ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ బోర్డ్ మీద ఈ ప్రీ రిక్విజిట్స్ మనకు ఆ లెసన్‌కి సంబంధించినవి పూర్వభావనలు ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్. ఇందాక చెప్పాం. ఈ ఈ లెసన్‌కి ఈ యాక్టివిటీ అనేది ప్రీ రిక్విజిట్ కింద వస్తది కాబట్టి ఈ యాక్టివిటీని మనం అక్కడ చేయవచ్చు. అంటే ఫస్టు యాన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ స్విచ్ ఏంటి? కండక్టర్స్ ఏంటి? ఇన్సులేటర్స్ ఏంటి? ఈ సింబల్స్ ఏంటి? ఇవన్నీ వాడు రాసుకుంటాడు. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దీనికి తోడు ఆ యాక్టివిటీని చేయవచ్చు. ఈ యాక్టివిటీ. ఇలా రీడింగ్ ద ప్రీరిక్విజిట్స్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రీరిక్విజిట్స్. యాక్టివిటీ గాని, డిస్కషన్ గాని, ఎగ్జాంపుల్ ద్వారా గాని. మరొకసారి చూడండి మళ్ళీ మైండ్ మ్యాపింగ్ ఫస్ట్ చేయాలి. ఇది ఎంటైర్ లెసన్‌కి. ఎంటైర్ లెసన్‌కి మైండ్ మ్యాపింగ్ చేసిన తర్వాత, ఆ లెసన్‌కి సంబంధించి ఏవేవి పూర్వభావనలు కావాలో మనము తప్పనిసరిగా ఐడెంటిఫై చేసి అక్కడ రాయడం జరుగుతుంది. వాటిని చదవాలి. మనం చదవాలి. పిల్లవాడితో చదివించాలి. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అనేటప్పటికి ఇక్కడ మనం ఆల్రెడీ నోట్స్‌లో రాసుకున్నాడు కాబట్టి, దానికి సంబంధించి "అరే! ఇవాళ ఏం నేర్చుకున్నాం? ఒకసారి చెప్పరా?" అని చెప్పేసి కొన్ని క్వెషన్‌లు అడుగుతూ, ఇప్పుడు మనం చెప్పినటువంటివి మళ్ళొకసారి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అట్లనే నెక్స్ట్ డేకి ఇప్పుడు మనము ఈ ప్రీ రిక్విజిట్స్ ఏవైతే చెప్పుకున్నామో దీనికి సంబంధించినయి వన్ వర్డ్ ఆన్సర్ వచ్చేటట్లు గాని, లేదా వన్ సెంటెన్స్ వచ్చే విధంగా కొంత కొన్ని క్వెషన్‌లివ్వాలి. కొన్ని క్వెషన్‌లు ఇచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ డేకి సిద్ధపడతారు. మనకి నెక్స్ట్ డే ప్రీ రిక్విజిట్ పీరియడ్ ఉంటది కాబట్టి సారీ రీక్యాప్చులేషన్ ఉంటది కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. ఇది ఎవాల్యుయేషన్ జరగాలి. అంటే ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనగానే లోకి వెళ్ళకుండా పాఠానికి సంబంధించినయి పూర్వభావనలు చేయడం. ఇది నైన్త్ లెసన్‌కి ఇలా ఉంది. అదే 10థ్ లెసన్ చూసినట్లయితే మనకు ఆహ్, ఇక్కడ ఒకటే పేజీ ఒక్క నిమిషం. ఇక్కడ చూసినట్లయితే ఈ నేచురల్ ఫినామినా నుండి దీంట్లో కేవలం ఈ 2 పేరాలు మాత్రమే మనకివ్వడం జరిగింది. దీని తర్వాత వెంటనే ఈ లెసన్‌లోకి వెళ్ళిపోయారు. మరి దీనికి ప్రీ రిక్విజిట్‌గా ఏం చెప్పాలి? దీనికి ప్రీ రిక్విజిట్‌గా ఏం చెప్పాలి అంటే ఇక్కడ క్లియర్‌గా ఉంది. విండ్స్, స్టార్మ్స్, సైక్లోన్స్ ఇవున్నాయి. ఇవి ఏడవ తరగతిలో క్లియర్‌గా వీటికి సంబంధించినటువంటి ఆహ్, వివరాలున్నాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మనం బోర్డ్ మీద రాసి, అవి మనం చదవడం, వాడితో చదివించటం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అంటే ఈ లెసన్ ఈజీగా అర్థం కావాలి అంటే వాడికి ఇంతకుముందు పవనాలు, ఈ తుఫాన్లు, వాటి వల్ల నష్టాలు, వాటి నుంచి ఎలా కాపాడుకుంటాము ఇయన్నీ తెలుస్తాయనే టీచింగ్ పీరియడ్. ఈ టీచింగ్ పీరియడ్‌లో ఇంతకుముందు మనం ట్రైనింగ్ అప్పుడు 12 స్టెప్పులని నేర్చుకున్నాం. ఈ 12 స్టెప్పుల్ని 7 స్టెప్పులుగా మార్చారు. అందరూ ఇది పాటించండి దయచేసి. ఇక్కడ ఓరల్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. ముఖ్యంగా ఓరల్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అంటే, మనం రీక్యాప్చులేషన్ చేసేదేంటంటే, నిన్న ఏం పాఠమైతే చెప్పామో దానికి సంబంధించినవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్‌లో క్వెషన్‌లు వేయాలి. వాళ్ళు ఆన్సర్స్ చెప్పాలి. ఇది ఓరలే. అంటే లాంగ్వేజ్ ఎలా చెప్తున్నారు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటిది. రెండవది రీడింగ్ యాక్టివిటీ. అంతకుముందులాగా
మనం చదవాలి, తప్పనిసరిగా ఆదర్శ పఠనం అంటాం. మనం చదవాలి, పిల్లలతో చదివించాలి. ఇది చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు మీరు నేను వెళ్ళిన దగ్గరల్లా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇద్దరిని చదివించండి, రేపు ఒక ఇద్దరిని చదివించండి. అది కూడా ఒక పేరా, 2 పేరాలు. కేవలం మనం మంత్లీ టెస్ట్ పెట్టేటప్పుడు రీడింగ్ ఎబిలిటీ గురించి మొట్టమొదటిది చూస్తాం. నేనిచ్చే సలహా ఏంటంటే, ప్రతిరోజు మీరు క్లాస్‌లో ఇద్దరిని చదివించారనుకోండి, ఆ ఇద్దరికి వస్తుందా? లేదా? అనేది మీరు మంత్లీ టెస్ట్‌కి టిక్ పెట్టుకోండి. దీనికి ప్రూఫ్ అవసరం లేదు. మంత్లీ టెస్ట్ 5 అంశాల పైన జరుగుతుంది. 5 అంశాల్లో మొదటిది కేవలం రీడింగు. రీడింగ్ ఎబిలిటీ అనేది మనం ప్రతిరోజు ఒక ఇద్దరిని చెక్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. తర్వాత అలాగనే దాంట్లో మంత్లీ టెస్ట్‌లో రెండవది ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే చదివింది అర్థం చేసుకున్నాడా లేదా అనేది. కాబట్టి మీరు ఏ పేర అయితే చదివిస్తారో ఆ పేర చదవగానే వెంటనే ఆ పిల్లవాడిని ఏదో మీకు తోచినవి దానికి సంబంధించిన ఒక 5 క్వెషన్‌లు అదే పేరాకు సంబంధించి వేస్తే చెప్తే వెంటనే వాడిని వస్తాయి. అది ఇంటూ టిక్ గాని, ఇంటూ గాని మీరు మార్క్ చేసుకోవచ్చు. ఈ రెండిటికి 2 మంత్లీ టెస్ట్‌లో 2 అంశాలకి మొదటి 2 అంశాలకి ప్రూఫ్ ఎవరు అడగరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే ఇది గూడా సలహానే. కంపల్సరీ అలానే చేయమని కాదు. ప్రతిరోజు మనం పాఠం ఎంత చెప్తున్నామో అంత చదివియటం అనేది కాదు. రీడింగ్ ఎబిలిటీ పెంచడం కోసము మనము ఆదర్శ పఠనం ఎందుకు చేయాలి అంటే, మనం చదివింది ఎలా చదువుతున్నాం, దాని ప్రొనౌన్సియేషన్ గాని, ఏంటి అని తెలవడం కోసం చదువుతాం. అట్లనే పిల్లవాడితో చదివిస్తాం. పిల్లవాడితో చదివించేటప్పుడు మళ్ళీ ఈ కీవర్డ్స్ ఎలా ఏంటి అనంటే, మూడో స్టెప్పు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్. ఇది మనం ఎంతైతే పాఠం చెప్పాలనుకుంటున్నామో, దానికి మొత్తంలో సంబంధించిన కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేయడం. మరి ఇది చదివించలేదు గదా అనంటే, మీరు చదివించిన దాంట్లో వెతకండి ముందు. ఇంకా మిగతా పాఠం మీరు ఎంతవరకైతే చెప్పాలనుకుంటున్నారో, వాటిల్లో మీరు ఆహ్, ఒక 10 నిమిషాలు పడుతుందనుకుంటా. మాక్సిమం ఇది చదవండి. మిగతాది మీరు చదివేసి, దీంట్లో మెయిన్ పాయింట్స్, మెయిన్ కీవర్డ్స్ అర్థం కావు అనుకున్నవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ రాయొచ్చు. మొట్టమొదట చెప్పేదేంటంటే, రీడింగ్ యాక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఇది చేస్తాము. మనం చదువుతాం, వాళ్ళతో చదివిస్తాం. ఇది ఇప్పటివరకు నేను వెళ్ళిన స్కూళ్ళన్నిట్లో కూడా ఒక పేరానే, 2 పేరాలే చదువుతూనే ఉన్నారు. అంతే చదువుతున్నాం, అంతే సాధ్యమైద్ది అనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే లెసన్ చెప్పేటప్పుడు మొత్తం ఎలా చెప్తాము ఏంటనేది మనము అక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మీరు పిల్లవాడికి అర్థం కానివి అంటే చిన్న చిన్నయి కాదండి. చిన్న చిన్నయి బోర్డ్ మీద రాయాల్సిన అవసరం లేదు. అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కొంచెం కఠినమైనవి కాన్సెప్ట్‌కి సంబంధించినవి ఉంటే బోర్డ్ మీద తప్పనిసరిగా రాయండి. బోర్డ్ మీద రాసిన వాటిని ప్రతి ఒక్క దాన్ని నాలుగో స్టెప్ ఏంటంటే ఎక్స్‌ప్లెయినింగ్ ద మీనింగ్ ఆఫ్ ద కీవర్డ్స్ మదర్ టంగ్. తప్పనిసరిగా ఆ కీవర్డ్స్‌ని బోర్డ్ మీద రాసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాని మీనింగ్ ఉంటే మీనింగ్ రాయండి. ఇవి వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. అందుకనే మీరు తప్పనిసరిగా ఏవైతే అవసరం అనుకుంటారో వాటికి ఆ కీవర్డ్సే బోర్డ్ మీద రాయండి. అన్నీ రాయక్కర్లా. నిన్న ఒకటి స్కూల్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పదాలు. అవి అక్కడ వాళ్ళు చదవగానే వెంటనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి. సరిపోతుంది. అంటే అందరికీ తెలవకపోవచ్చు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఒకళ్ళకో ఇద్దరికో తెలవనప్పుడు అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాన్ని రాయక్కర్లేదు. ఎక్కువ మందికి తెలవదు అనుకున్నవి, తర్వాత కాన్సెప్ట్ మనకు ఆ లెసన్‌కి సంబంధించినవి ఉన్నాయి అనుకున్నవి తప్పనిసరిగా కీవర్డ్స్ బోర్డ్ మీద రాయండి. బోర్డ్ మీద రాసి అవి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాని మీనింగ్ గాని ఏదైనా సరే వీళ్ళు నోట్స్‌లో రాసుకోవాలి. యాప్‌లో ఆ పాయింట్ ఉంది. ఎంతమంది అదే విద్యార్థులందరూ అవి నోట్ చేసుకున్నారా? నోట్స్‌లో రాసారా అని ఉంది. కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెసన్ ఎంతవరకు చెప్తున్నాం అనే దాంట్లో కీవర్డ్స్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయింది. వెంటనే లెసన్ మళ్ళీ ఆ లెసన్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు యాక్టివిటీ ఉంటే యాక్టివిటీ చేయండి. లేదా చెప్పటం గాని ఏదైనా సరే చర్చల ద్వారా గాని, ఉదాహరణల ద్వారా గాని ఏదో ఐదో పాయింట్, ఐదో స్టెప్ అది. దాని తర్వాత మొత్తము పాఠం చెప్పిన తర్వాత
ఇది తప్పనిసరిగా చేయమన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి మనం ఇంగ్లీష్‌లో చెప్తే అర్థం కాదేమో అని మొత్తము సారాంశాన్ని ఆరో స్టెప్పు సారాంశాన్ని తెలుగులో చెప్పడం. అంటే మదర్ టంగ్‌లో చెప్పాలి. ఇది ఈ టీచింగ్ పీరియడ్‌లో ఉన్నటువంటి స్టెప్స్. ఏడవది ఎవాల్యుయేషన్. ఇంతకుముందు అసెస్‌మెంట్ అని ఉండే. ఇది ఎవాల్యుయేషను. ఈ ఎవాల్యుయేషన్‌లో ఏంటంటే, ఈరోజు ఏదైతే చెప్పామో దానికి సంబంధించినవి కొన్ని క్వెషన్‌లు వేసి పిల్లవాళ్ళతో ఆన్సర్ చెప్పించడం ఓరల్‌గా. ఇంకొకటేంటంటే నెక్స్ట్ డేకి కొన్ని దీనికి సంబంధించి ఇవాళ నేర్చుకున్నటువంటి పాఠానికి సంబంధించి కొన్ని క్వెషన్‌లు ఇవ్వాలి వాళ్ళకి. ఆ క్వెషన్‌లు ఎందుకు ఇవ్వాలి అంటే రేపు మళ్ళీ రీక్యాప్సులేషన్ ఉంటుంది. కాబట్టి ఓహ్! పెద్ద పెద్ద ఆన్సర్‌లు వచ్చేటట్టు కాకుండా చిన్న చిన్నవి వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఉండేవి కొన్ని క్వెషన్‌లు ఇవ్వడం చేయాలి. మళ్ళొకసారి ఫస్ట్ టీచింగ్ పీరియడ్‌లో ఇంతకుముందున్న 12 స్టెప్పులు లేవు. కేవలం 7 స్టెప్పులు మాత్రమే ఉన్నాయి. అందులో ఓరల్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ కోసం రీక్యాప్సులేషన్ చేస్తాం. రెండవది రీడింగ్ యాక్టివిటీ. రీడింగ్ యాక్టివిటీలో కంపల్సరీ మీరు చదవాలి. ఆదర్శ పఠనం చేశారా అని ఉంటుందండి మన క్వెషను. కాబట్టి తప్పనిసరిగా చదవాలి. దాని తర్వాత పిల్లలతో చదివించాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్, తర్వాత కీవర్డ్స్‌ని బోర్డు మీద రాసి వాటికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం. ఇవి వాళ్ళు నోట్ చేసుకోవడం చేయాలి. తర్వాత ఐదో స్టెప్ ఏమో మనం ఎంతవరకైతే లెసన్ చెప్పాలనుకుంటున్నామో ఆ లెసన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మొత్తం కూడా. దాని తర్వాత ఈ ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఈ ఆ రోజు చెప్పినటువంటి లెసన్‌ని మొత్తము బ్రీఫ్‌గా మదర్ టంగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత ఎవాల్యుయేషన్. ఇక్కడ చాలా సింపుల్‌గా మనం గతంలో పాటించే స్టెప్పులే ఉన్నాయి. ఇంతకుముందులాగా 12 స్టెప్పులు లేవు. ఇది పాటించాలి. దీని ప్రకారమే స్టెప్పులు పాటించడం అనేది చేయండి. నెక్స్ట్ స్టెప్ ప్రాక్టీస్ పీరియడ్. దీనిలో గూడా చాలా మందికి అంటే మేము వెళ్ళిన దగ్గర అనుమానాలొచ్చాయి. ఎలా ఏమిటి అనేది. అంటే అనుమానం అంటే అంతకుముందు పీరియడ్‌లు అంతకుముందు మనం ట్రైనింగ్‌లో నేర్చుకున్న దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడ ఏం చేయాలి అనేది. ఉదాహరణకి ఇందాక ఒక యాక్టివిటీ అనుకున్నాము. ఆ యాక్టివిటీ ఇక్కడ ఏం జరగాలి ప్రాక్టీస్ పీరియడ్‌లో? ఫస్ట్‌ది స్టెప్ ఓరల్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. అంటే రీక్యాప్సులేషన్. నిన్న చే నిన్న చెప్పాము లెసను. ఆ లెసన్‌కి సంబంధించి కొన్ని క్వెషన్‌లు వేసి ఆన్సర్‌లు చెప్పించటం. అది చేయాలి. దాని తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే యాక్టివిటీస్ ఫర్ రీడింగ్ ద టెస్ట్ అండ్ కాంప్రిహెన్షన్ బై యూజింగ్ బైలింగ్యువల్ బుక్స్. ఇప్పుడు నిన్న మనము ఒక ఏదో యాక్టివిటీ చేయించాం. యాక్టివిటీ చేయించినప్పుడు మనం చదువుతాం, వాడికి చదివిస్తాం, మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం గానీ, హౌ టు రైట్ ద ప్రొసీజర్ అనేది వాడికి ఎక్కడ రిటర్న్‌గా చెయ్యం. కాబట్టి ఇక్కడ యాక్టివిటీసు ఏవైతే నిన్న లెసన్ చెప్పామో, అవన్నీ చదివిచ్చాలి. ప్రాక్టీస్ పీరియడ్‌లో పూర్తిగా ఇంత మనం అనుకున్నాం గ్రూప్‌ల వారీగా జరుగుతుంది. ఇక్కడ రీడింగ్ చేసిన తర్వాత ఈ ఇంగ్లీష్‌లో చదివింది అర్థం కాకపోతే అది. ఆహ్, దాన్ని ఒక ఇంగ్లీష్‌లో చదివింది అర్థం కాకపోతే పక్కనే తెలుగులో ఉంటుంది కాబట్టి తెలుగులో చదవమని చెప్పండి. ఈ చదవడం అనేది ప్రాక్టీస్ పీరియడ్‌లో జరగాలి. ఒకవేళ మనం 2 పేజీలు పాఠం చెప్పామంటే ఆ 2 పేజీలు చదవాలి వాడు. చదివిన తర్వాత ఇక ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ఆన్సర్స్. ఇది కంపల్సరీ హోల్ క్లాస్ యాక్టివిటీ. ఇదేంటంటే మనము నిన్న చెప్పినటువంటి పాఠానికి సంబంధించిన ఏదైతే టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనం కొన్ని క్వెషన్‌లు బోర్డ్ మీద రాయాలి. అది పాఠం వెనకున్న క్వెషన్‌లు కావచ్చు. మీరు చెప్పిన పాఠం మధ్యలో నుంచైనా మీరు తయారు చేసిన ప్రశ్నలైనా కావచ్చు. ఇవి బోర్డ్ మీద రాయాలి. ఆ ప్రశ్నలు రాస్తే వాటికి ఈ పిల్లలందరూ కూడా ఆన్సర్‌లు రాయడం ప్రాక్టీస్ చేయాలి. అంటే పిల్లలందరినీ ఆ క్వెషన్‌లకు ఆన్సర్ రాయమని చెప్పాలి. ఇది థర్డ్ స్టెప్. వీళ్ళు రాయడం జరిగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్రెజెంటేషన్ చేయమనాలి. అంటే కొంత టైమ్ ఇచ్చి వాటికి ఆన్సర్‌లందరూ రాసిన తర్వాత ఒక్కొక్క పిల్లవాడిని నిలబెట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎలా రాసావు ఏంటి అని ఆహ్, చెప్తున్నప్పుడు ఎవరైతే కరెక్ట్‌గా చెప్పారో సెంటెన్స్ ఫార్మేషన్ గాని, కాన్సెప్ట్ రాంగ్ లేకుండా ఉన్నవి కానీ ఉన్నట్లయితే ఆ ప్రశ్న యొక్క జవాబు అక్కడ బోర్డ్ మీద రాస్తూ వెళ్ళాలి. ఇదే ఐదోది స్టెప్ ఎడిటింగ్ త్రూ డిస్కషన్ అన్నమాట. అంటే అందరూ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఎవరెవరు బాగా చెప్పారో
దానికి సంబంధించినవి మనం కొంచెం కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకుంటూ, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉన్నవన్నీ కూడా మనము మొదటి ప్రశ్నకి, రెండవ ప్రశ్నకి ఇట్లా అన్నిటికి జవాబులు రాస్తూ వెళ్ళాలి. ఇవి అన్నీ కూడా వాళ్ళు కాపీ చేసుకుంటారు. అంటే వాళ్ళు రాసింది, మనం బోర్డ్ మీద రాసింది తేడా ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మనం రాసినయన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పి వాళ్ళని రాసుకోమనాలి. ఇక్కడ వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేయటము సెకండ్ డే ప్రాక్టీస్ పీరియడ్‌లో చేయాలి. అంటే ఉదాహరణకి యాక్టివిటీ మనం ముందు రోజు టీచింగ్ పీరియడ్‌లో చెప్పాం గానీ, ఎలా రాయాలనేది చెప్పలేదు. కాబట్టి ప్రాక్టీస్ పీరియడ్‌లో ఏమవుతది అంటే, వాళ్ళు చదువుతారు. మనం క్వెషన్ ఉదాహరణకి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఎక్స్‌పెరిమెంట్ అనంటే వాళ్ళు రాస్తారు. దానికి ఆన్సర్ రాస్తారు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ అన్నప్పుడు పని చేయు విధానము లేదా అది చేసిన విధానము ఇదంతా వాళ్ళు రాయగలుగుతారు. అట్లనే వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఆర్ ద ప్రికాషన్స్? ఇట్లా కొన్ని క్వెషన్‌లు మనం ఇస్తాం కాబట్టి, ఆ యాక్టివిటీకి సంబంధించినయంతా కూడా రిటెన్‌గా ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. తప్పనిసరిగా అది ప్రాక్టీస్ పీరియడ్‌లో జరగాలి. అంటే ఈ నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో కొంతమంది గైడ్‌ల ద్వారా రాస్తున్నారని క్లియర్‌గా పిల్లలు చెప్పడం జరిగింది. ఈ ప్రాక్టీస్ పీరియడ్‌లో మనం ప్రతి ప్రశ్నకు ఆన్సర్ మనమే రాస్తూ ఉన్నప్పుడు, వాటి అవసరం ఉండదండి. దయచేసి వాటిని ప్రోత్సహించొద్దు. మీరు తప్పనిసరిగా ఈ ప్రాక్టీస్ పీరియడ్‌లో పాఠం వెనక కవర్ అయ్యే ప్రశ్నలు తర్వాత అంటే మీరు ఏ టాపిక్ అయితే చెప్తారో దానికి సంబంధించిన 1, 2 ప్రశ్నలుండొచ్చు. లేదా మీరు సొంతంగా తయారు చేసి ఉండొచ్చు. మొత్తం మీద ఈ ప్రాక్టీస్ పీరియడ్‌లో అవి బోర్డ్ మీద మనం రాయడం, వాళ్ళ ద్వారా వచ్చిన ఆన్సర్‌లను రాయడం, చెప్పించడం చేయాలి. ఎవాల్యుయేషన్ కూడా అదే. "అరే నాన్న ఇందాక ఫస్ట్ క్వెషన్‌కి మనం ఆన్సర్ రాసాము. ఒకసారి ఆ క్వెషన్ మళ్ళీ మిమ్మల్ని మీరు అడగడం, వాళ్ళు చెప్పడం, ట్రై చేయడం అది జరగాల." ఇక్కడ మాక్సిమం వాళ్ళు సొంతంగా రాసినప్పుడే ఇది వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశ్యం. మాక్సిమం 2 క్వెషన్‌లు లేదా 3 క్వెషన్‌లు అన్నీ ఒకేసారి చాలా ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్‌కి సంబంధించినయి 1 లేదా 2 ప్రశ్నలు చక్కగా వాళ్ళకి వచ్చేటట్లుగా చేయొచ్చు అనేది భావన. ముఖ్యంగా మళ్ళొకసారి ఇంకొక 5 నిమిషాలే ఉందండి దీనికి టైము. ఇది పెయిడ్ కాదు. జనరల్‌గా మళ్ళొకసారి అందరూ కొంతమంది లేట్‌గా జాయిన్ అయ్యారు. ఒకసారి చూద్దాం. ప్రీ రిక్విజిట్ పీరియడ్ అనేది ఫస్ట్ అండి. ప్రీ రిక్విజిట్ పీరియడ్‌లో మైండ్ మ్యాపింగ్ ఉంటది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రీ రిక్విజిట్స్ త్రూ డిస్కషన్ ఉంటది. అంటే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాఠంలోకి వెళ్ళము. పాఠంలోకి వెళ్ళకుండా ఆ పాఠం చెప్పాలి అంటే కావలసిన పూర్వభావనలను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పీరియడ్. ఈ ఫస్ట్ పీరియడ్‌లో అవి ఏమిటి అంటే సిక్స్త్‌లో గావచ్చు, సెవెంత్‌లో గావచ్చు, ఎయిత్‌లో గావచ్చు. అంటే నైన్త్ వాళ్ళకి సిక్స్త్, సెవెంత్, ఎయిత్‌లో దీనికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఉదాహరణకి నైన్త్‌లో ఇది రిఫ్లెక్షన్ చెప్పాలి. నైన్త్‌లో రిఫ్లెక్షన్ చెప్పాలి అంటే మనకు ఎయిత్‌లో ఉంది రిఫ్లెక్షన్ అనేది. అక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గాని, తర్వాత ఇన్సిడెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఆ భావనలన్నీ ఇక్కడ మనం బోర్డ్ మీద రాసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది వాళ్ళు కూడా నోట్ చేసుకోవాలి. ఇది జరుగుతది. ఇది ప్రీ రిక్విజిట్ పీరియడ్. 45 నిమిషాలు ఈజీగా పడుతుందండి. దీని తర్వాత టీచింగ్ పీరియడ్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం ప్రీ రిక్విజిట్ పీరియడ్. ఈ లెసన్‌లో అయితే ఈ యాక్టివిటీ కూడా ప్రీ రిక్విజిటే. అన్నిట్లో అట్లా యాక్టివిటీ లేదు. లెట్ అస్ రివైజ్ అని ఉన్నాయి. ఎక్కడైతే ఏ లెసన్‌లో అయితే ఉంటదో అది ప్రీ రిక్విజిట్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రీ రిక్విజిట్ ఆ లెసన్‌కి ఇవన్నీ సెవెంత్‌లో ఉన్నాయి. వీటిని మనం రాసి వాళ్ళతో చదివిచ్చి ఆ పీరియడ్‌లో ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతుంది. అదే నెక్స్ట్ టీచింగ్ పీరియడ్. టీచింగ్ పీరియడ్‌లో ఫస్ట్ స్టెపు మనం నిన్న చెప్పినటువంటి దాని మీద రీక్యాప్చులేషన్ జరుగుద్ది. తర్వాత రీడింగ్ మనం చదువుతాం, పిల్లలతో చదివిస్తాం. కీవర్డ్స్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను. చిన్న చిన్నవి అంత అవసరము ఎక్కువ మందికి తెలిసిన వాటిని, ఒక్కళ్ళిద్దరికే తెలియని వాటిని వాళ్ళకి అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అన్నీ బోర్డ్ మీద రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏవైతే కఠినంగా ఉంటాయి, తప్పను మనం చెప్పాలి అనుకున్నయి కీవర్డ్స్‌ని బోర్డ్ మీద రాయండి. దాని ఆన్సర్‌లు దాని మీనింగ్ అంతా రాయండి. నోట్స్‌లో రాసుకోమనండి. దాని తర్వాత లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఐదో స్టెప్పు లెసన్ ఎక్స్‌ప్లనేషన్. యాక్టివిటీలు చేయడం ద్వారా గాని, డిస్కషన్ ద్వారా గాని ఏదైనా సరే. దాని తర్వాత ఆ రోజు చెప్పిన పాఠాన్ని వాళ్ళ మదర్ టంగ్‌లో మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎవాల్యుయేషన్ దీనికి క్వెషన్‌లివ్వండి. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ పీరియడ్. ఈ ప్రాక్టీస్ పీరియడ్‌లో
ఓరల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ నిన్న చెప్పిన పాఠాన్ని మనము రీక్యాప్చులేషన్ కోసం కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. దాని తర్వాత నిన్న చెప్పిన ఏదైతే 2 పేజీలు ఉందో, 3 పేజీలు ఉందో అది పిల్లలందరినీ చదివించడం, వాళ్ళకి అర్థం చేసుకోమనడం, దానికి సంబంధించిన క్వశ్చన్లు కొన్ని ఇవ్వడం. మనము బోర్డు మీద రాస్తే ఆ క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్లు రాయమనాలి. ఆన్సర్లు రాసిన తర్వాత ఒక్కొక్కళ్ళని చెప్పమంటే, ఆ చెప్తున్న దాన్ని బట్టి మనము బ్రీఫ్‌గా వాటి ఆన్సరు తగ్గించి ఎంత వీలైతే అంత చిన్నగా తగ్గించి అక్కడ బోర్డు మీద కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. ఈ రాసిన తర్వాత వీటిని కాపీ చేసుకోమనాలి. ఎవాల్యుయేషన్ జరగాలి. అంటే మనకు పాఠం వెనక ఉన్న ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాక్టీస్ పీరియడ్‌లో మనమే ఆన్సర్‌లు రాయించగలుగుతాం. అది దీనికి సంబంధించండి. దయచేసి ఈ స్టెప్‌లు ఫాలో అవ్వండి. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా దయచేసి నాకు నా నంబర్‌కి కాల్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. ఆహ్, మ